మనం ఈరోజు ఒక అద్భుతమైన గాథ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది తరతరాలుగా ఎదురుచూస్తున్న విముక్తి కోసం, ఒక వంశాన్ని ఉద్ధరించడానికి ఒక్క వ్యక్తి చేసిన అసామాన్యమైన తపస్సు గురించిన కథ. అదే గంగా అవతరణం. ఇది కేవలం ఒక నదీ భూమి మీదకు రావడమే కాదు, ఇది దైవిక కరుణ, అచంచలమైన సంకల్పం మరియు విమోచనకు సంబంధించిన ఒక మహత్తర గాథ. సరే, ఇక ఈ పవిత్రమైన కథలోని లోతైన అర్థాలను అన్వేషిద్దాం. ఈ కథ మొత్తం ఎక్కడ మొదలైందంటే, ఒక భయంకరమైన శాపంతో. సగర చక్రవర్తికి 60,000 మంది కుమారులు. వాళ్ళకి తమ శక్తి మీద అపారమైన గర్వం. ఆ గర్వంతోనే విర్రవీగుతుమెళ్ళి కపిల మహర్షి తపస్సును భంగపరిచారు. ఇంకేముంది, ఆ మహర్షి కళ్ళు తెరిచారు. ఆయన క్రోధాగ్నికి వాళ్లు క్షణాల్లో బూడిద కుప్పలుగా మారిపోయారు. ఇది కేవలం మరణం కాదు, ఇది విముక్తి లేని ఒక ముగింపు. అకాల మరణం. అది ఒక మహర్షి శాపం వల్ల సంభవించటం. దీనివల్ల ఆ 60,000 ఆత్మలు భూమికి, స్వర్గానికి మధ్య చిక్కుకుపోయాయి. అంటే అటు పైకి వెళ్లలేరు, ఇటు విముక్తి పొందలేరు. వారి పాపాలను ప్రక్షాళన చేసి వారికి మోక్షమార్గాన్ని చూపించే శక్తి భూమిమీద ఉన్న సాధారణ నీటికి అస్సలూ లేదు. వాళ్లకు కావలసింది స్వర్గలోకం నుంచి ప్రవహించే ఆ దివ్యనది స్పర్శ. ఆ వంశం మొత్తం నిరాశలో కూరుకుపోయినప్పుడు గరుత్మంతుని రూపంలో ఒక ఆశాకిరణం కనిపించింది. సగరుని మనవడైన అంశుమంతుడితో ఈ శాపాన్ని తొలగించగల శక్తి భూలోక జలాలకు లేదు. కేవలం స్వర్గంలో ప్రవహించే ఆ ఆకాశగంగను భూమిపైకి తీసుకువస్తేనే మీ పూర్వీకులకు విముక్తి లభిస్తుంది అని ఒక దారి చూపించాడు. అయితే అంశుమంతుడు, అతని కొడుకు దిలీపుడు వాళ్ల జీవితాలను ధారపోసినా ఆకాశగంగను భూమికి తేలలేకపోయారు. తరాలు గడిచిపోయాయి. ఆ వంశంపై ఆ శాపం ఒక నల్లని నీడలా అలానే ఉంది. అప్పుడు తన పూర్వీకుల విముక్తి అనే ఆ మహాయజ్ఞాన్ని పూర్తి చేయటానికి అచంచలమైన సంకల్పంతో పుట్టాడు భగీరథుడు. ఇప్పుడు చూడండి, స్వర్గంలో ఉన్న గంగను భూమిపైకి తీసుకురావడం అనేది అసాధ్యమైన పని. దాన్ని సాధించాలంటే మానవాతీతమైన శక్తి కావాలి. ఆ శక్తే తపస్సు. ఇది కేవలం కోరిక కాదు, శరీరాన్ని, మనస్సును, ఆత్మను ఏకం చేసి దైవాన్ని ప్రసన్నం చేసుకునే ఒక కఠోర దీక్ష. భగీరథుని ప్రయాణానికి ఆయువుపట్టు ఇదే. భగీరథుడి ప్రయాణంలో మొదటి అడుగు ఎంత పెద్దదో చూడండి. ఒక్కరోజు, 2 రోజులు కాదు, ఏకంగా 1000 సంవత్సరాలు. గోకర్ణ క్షేత్రంలో పంచాగ్నుల మధ్య నిలబడి కఠోరమైన తపస్సు చేశాడు. అతని దీక్షకు మెచ్చిన సృష్టికర్త బ్రహ్మ ప్రత్యక్షమై కోరిన వరాలిచ్చాడు. సరే, గంగను పంపిస్తాను అన్నాడు. కాని ఒక పెను సవాలును కూడా ముందుంచాడు. ఆలోచించండి, ఆకాశం నుంచి భూమిపైకి దూకే గంగా ప్రవాహం ఒక ప్రళయంలాంటిది. ఆ వేగాన్ని ఈ భూమి అస్సలు భరించలేదు, ముక్కలైపోతుంది. మరి ఆ ప్రచండ శక్తిని నిలువరించగల ఏకైక శక్తి ఎవరు? ఆ పరమశివుడు మాత్రమే. ఇప్పుడు భగీరథుని ముందున్న లక్ష్యం ఆ ముక్కంటిని మెప్పించటం. దానికోసం మరో సుదీర్ఘ, కఠోర తపస్సుకు సిద్ధమయ్యాడు. భగీరథుని అచంచల భక్తికి ఆ గంగాధరుడు కదిలిపోయాడు. నీ సంకల్పం తప్పక నెరవేరుతుంది. ఆ ఆకాశగంగను నా శిరస్సుపై నేను ధరిస్తాను అని అభయమిచ్చాడు. ఆ మాటతో హిమాలయ శిఖరాగ్రంపై నిలబడి తన జటాజూటాన్ని విశ్వమంతటా వ్యాపింపజేసి గంగ రాకకోసం సిద్ధంగా ఉన్నాడు. ఇక కథ అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టానికి చేరుకుంది. ఒకవైపు అంతులేని శక్తితో గంగాదేవి, మరోవైపు ఆ శక్తిని నిలువరించడానికి సిద్ధంగా ఉన్న పరమశివుడు. శక్తికి, యుక్తికి మధ్య జరగబోయే ఈ అద్భుత ఘట్టం కోసం దేవతలందరూ ఆకాశంలో నిలబడి ఎదురుచూస్తున్నారు. ఇక్కడ ఏం జరిగిందంటే, అహంకారానికి, అనంతమైన శక్తికి మధ్య ఒక పోరు. గంగ తన ప్రవాహ వేగానికి గర్వించి శివుడినే తనతో పాటు పాతాళానికి తీసుకువెళ్లాలని ప్రయత్నించింది. కాని ఆ లోకనాథుని ముందు ఆమె శక్తి ఎంత? శివుడొక్కసారి తన జటాజూటాన్ని విప్పాడంతే, గంగ మొత్తం అందులో బందీ అయిపోయింది. ఆమె గర్వం క్షణంలో అణిగిపోయింది. లక్ష్యం చేరే క్షణంలో మరో ఆటంకం. గంగ ఏకంగా శివుని జటాజూటంలోనే చిక్కుకుపోయింది. భగీరథుని ప్రయత్నమంతా నీరుగారిపోయేలా కనిపించింది. కాని అతను వెనుకడుగు వెయ్యలేదు. తన సర్వస్వాన్ని ధారపోసి మళ్లీ శివుడిని ప్రార్థించటం మొదలుపెట్టాడు. ఆ నిస్వార్థ భక్తికి కరిగిన శివుడు కరుణతో గంగను భూమిపైకి వదిలాడు. అయితే గంగ భూమిపైకి ప్రయాణం ఇక్కడితో పూర్తి కాలేదు. దాని మార్గం చాలా సంక్లిష్టమైనది. మొదట శివుని జటాజూటం నుండి బిందు సరోవరంలో పడింది.
అక్కడి నుండి 7 పాయలుగా విడిపోయింది. అందులో ఒక పాయ భగీరథుని రథాన్ని అనుసరిస్తూ సాగింది. కాని దారిలో జహ్ను మహర్షి యాగశాలను ముంచెత్తటంతో ఆయనకు కోపమొచ్చి గంగను మొత్తం తాగేశారు. మళ్లీ భగీరథుని ప్రార్థనలతో శాంతించి తన చెవి నుండి ఆమెను విడిచిపెట్టాడు. అందుకే గంగకు జాహ్నవి అని పేరు కూడా వచ్చింది. చివరకు ఆమె తన అసలైన గమ్యం వైపు సాగింది. తరాల నిరీక్షణ, ఎందరో రాజుల త్యాగం, ఒక మహనీయుని అసాధారణ తపస్సు, వీటన్నింటికీ ఫలం దక్కే సమయం రానే వచ్చింది. పూర్వీకుల విముక్తి అనే ఆ మహాయజ్ఞం యొక్క పవిత్రమైన ముగింపు ఘట్టమిది. భగీరథుడు గంగను తన పూర్వీకుల భస్మరాశుల వద్దకు నడిపించాడు. ఆ పవిత్ర జలాలు ఆ బూడిదను తాకిన మరుక్షణం వేల సంవత్సరాలుగా బందీలుగా ఉన్న 60,000 ఆత్మలు శాపం నుండి విముక్తి పొందాయి. వారి పాపాలన్నీ ప్రక్షాళన చేయబడి దివ్యమైన శరీరాలతో వారు స్వర్గానికి పయనమయ్యారు. ఈ అద్భుతాన్ని చూసిన బ్రహ్మదేవుడు భగీరథుని దగ్గరకు వచ్చి, నీ సంకల్పం అమోఘం, నీవల్లే ఈ పవిత్ర నది భూమిపైకి వచ్చింది. ఇప్పటినుండి ఈ నది నీ పేరుతో భాగీరథి అని పిలువబడుతుంది అని ఆశీర్వదించాడు. అలా భగీరథుని పేరు గంగానదితో పాటు శాశ్వతంగా నిలిచిపోయింది. గంగావతరణ కథ కేవలం ఒక పురాణం మాత్రమే కాదు. ఇది మన జీవితాలకు మార్గనిర్దేశం చేసే ఒక ఆధ్యాత్మిక పాఠం. సరే, మరి ఈ కథను వినడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వాల్మీకి మహర్షి చెప్పినట్లుగా ఈ పవిత్ర గాథను ఎవరు శ్రద్ధతో వింటారో వారి సమస్త పాపాలు తొలగిపోతాయి, వారి ధర్మబద్ధమైన కోరికలు నెరవేరుతాయి, దీర్ఘాయుష్షు, కీర్తి, సంపదలు కలుగుతాయి. అన్నింటికన్నా ముఖ్యంగా మనస్సు సన్మార్గం వైపు నడుస్తుంది, జీవితం ధన్యమవుతుంది. భగీరథుని ప్రయాణం మనకొక గొప్ప సత్యాన్ని గుర్తుచేస్తోంది. ఒక వ్యక్తి యొక్క అచంచలమైన సంకల్పం, నిస్వార్థమైన పట్టుదల నిజంగా తరతరాల భవిష్యత్తును మార్చగలదు, అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలదు. మన జీవితంలో మనం చేపట్టే ఏ కార్యానికైనా ఈ స్ఫూర్తి మనతో ఉండాలని ఆశిస్తున్నాము.